ఝాన్సీ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెరీ క్రూషియల్ ఎవిడెన్స్ పట్టుకున్నారు. ఇంకో విషయం గౌతమ్ గారు. ఏంటండి? టామ్ కోర్టులోకి వచ్చినప్పుడు మీతో చాలా పొగరుగా మాట్లాడాడంట. అవునండి. కోర్టు నుంచి జైలుకి వెళ్లేటప్పుడు వాణ్ణి చెడమడ తిట్టేశాను. అవునా? అయినా ఆ రోగ్తో మీకు మాట్లాడేంటండి? అవసరమా చెప్పండి? మీకంత ఆవేశం ఉండకూడదండి. ఆవేశంతో కాదు, ఆలోచనతో కావాలని చేశాను గౌతమ్ గారు. ఏంటి కావాలని చేశారా? ఎందుకు? ఏం లేదు గౌతమ్ గారు, కేసు ఓపెన్ అయిన దగ్గర నుంచి టామ్ మనుషులు అటాక్ చేయడం మానేశారు. ఎలాగూ మీరు శ్రీధర్ వాళ్ళకి సెక్యూరిటీ పెట్టారనుకోండి, కానీ ఆ రౌడీలు అటాక్ చేయకపోవడం వల్ల కేసులో ఏ ప్రోగ్రెస్ లేదు. అందుకే చిన్న మైండ్ గేమ్ ఆడాను. టామ్ క్యారెక్టర్ మీద నాకొక ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. తన ఈగో హర్ట్ అయి ఏదైనా రియాక్షన్ ఇస్తే డెఫినెట్ గా ఇరుక్కుంటాడు. ఝాన్సీ గారు, మీరు సూపర్ అండి. అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండి? ఈ గేమ్స్ ట్రాప్స్ నా పోలీస్ బుర్ర కూడా తట్టలేదు కదండి. గ్రేట్ జాబ్ ఝాన్సీ గారు. ఈ మృణాలిని గారు అల్లిన స్క్రీన్ ప్లే చాలా బాగుంది. వారికి కోర్టులో కన్నా టీవీ సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందని నాకు అనిపిస్తుంది. కేవలం బంధుప్రీతితో తన మేనల్లుని రక్షించుకోవాలనే ప్రయత్నంలో ఈ కేసుకి ఏమాత్రం సంబంధం లేని టామ్పై నిందలు మోపుతున్నారు. మృణాలిని, పిలిచావంట? నువ్విన్ని రోజులు నాతో సరిగ్గా మాట్లాడడం లేదని బాధపడ్డాను, కానీ నువ్వు పిలిచావనేసరికి నా ప్రాణం లేచొచ్చింది. ఉన్న పళంగా వచ్చేశాను. ఇప్పుడు నా మనసు కొంచెం తేలిగ్గా ఉంది. అంత సంబరపడిపో మాకు. నీ మీద ప్రేమ ఒలికిపోయి ఆప్యాయత ఎక్కువై పిలవలేదు. అసలు నువ్వు చేసిన పనికి నిన్ను చూడాలంటేనే పరమ చిరాగ్గా ఉంది. ఇప్పుడు నీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడడానికి పిలిచాను, అంతే. సరే, ఇప్పుడు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఆడవాళ్లు ఒంటింటికే పరిమితం అని చెప్పే మా నాన్న ఫిలాసఫీ ప్రకారం మీ తోడికోడళ్ళిద్దరూ వంటగదిలోనే ఆ పోపు డబ్బాలాగా అక్కడే పాతుకుపోయి ఉంటారు కదా. మరి ఆ రావణ్ గాడు నీకెలా తగిలాడు? అసలు నువ్వెప్పుడింత రాజకార్యం వెలుగబెట్టావు? ఇంతకీ వాణ్ణి నీకెవరు పరిచయం చేశారు? అడిగేది నిన్నే, చెప్పు. వాణ్ణి నీకెవరు పరిచయం చేశారు? నువ్వే. వాట్? నేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పరిచయం చేయడం ఏంటి? అటు తిప్పి ఇటు తిప్పి మధ్యలోకి నన్ను లాగుతున్నావేంటి? అసలు వాడు మొహమే నాకు తెలీదు. లేదు మృణాలిని, నీకు గుర్తుందో లేదో, ఆ రావణ్ ఒకసారి నీ దగ్గరికి వచ్చాడు. వాట్? వాడు నా దగ్గరికి రావడం ఏంటి? ముందు నేను చెప్పేది పూర్తిగా విను మృణాలిని. ఓ డిస్ప్యూట్ ల్యాండ్ కేసు వాదించమని ఆ రావణ్ నీ దగ్గరికి వచ్చాడు.
అప్పుడు నువ్వు ఆ కేసు వాదించినని తిట్టి పంపించేశావు. కానీ తను నా దగ్గరకొచ్చి నేను రికమెండ్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది, తన చేత పిల్లల్ని బెదిరించి ఇంట్లో నుంచి పంపించేయచ్చు అని. తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. అవునులే, పిల్లలతో పాటు నన్ను కూడా ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నావు కదా, అదెలా మర్చిపోతాను. సారీ మృణాలిని, ఏదో తెలియకలా చేశాను. తెలిసి చేసినా తెలియక చేసినా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చూడు, నీ వల్ల అనవసరంగా గౌతమ్ కేసులో ఇరుక్కున్నాడు. ఆ కేసు ఓ కొలిక్కి తేవడానికి నా తల ప్రాణం తోకకొస్తుంది. వంటగదిలోనే ఉంటూ ఎంత మంట పెట్టావు పద్మ, నేనస్సలు ఊహించలేదు. సరే, ఆ రావణ్ గాడి చాటింగ్స్, ఫోన్ కాల్స్ ఏవైనా రికార్డ్ చేశావా? ఇలాంటి ఘనకార్యం వెలగబెట్టాలనుకున్నప్పుడు నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు కదా, చెప్పు. రికార్డ్ చేశాను. ఏది నీ ఫోను సరివ్వు. ఎందుకు? చచ్చిన రావణ్ గడికి ఫోన్ చేద్దామని. ఏంటి? మరి లేకపోతే ఏంటి, ఫోన్ అడిగాను కదా, ఇవ్వు. భయపడకు పద్మా, ఏం లేదు. ఇందులో ఉన్న కాల్ రికార్డింగ్స్ మా కేసుకి ఏమైనా ఉపయోగపడతాయని. ఓపెన్ చేయి. ఏమీ లేవు. డిలీట్ చేసేసాను. ఎందుకు? డిలీట్ చేస్తేనే రీసైకిల్ బిన్లో ఉంటాయి, మళ్ళీ రికవరీ చేయొచ్చు కదా. ఎస్, మీతో నేను ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను. మీ అందాన్ని పొందకపోతే ఈ బ్రతుక్కి అర్థమే లేదనిపిస్తుంది. జస్ట్ 1 hour అంతే. నీకు దండం పెడతాడ్రా, నన్ను వదిలే ప్లీజ్. నేను నోరు జారానంటే మీ బ్రతుకు బజారున పడుతుంది. బాగా ఆలోచించుకోండి. ఏంటి పద్మ ఇది? అంటే వాడు నీతో మిస్బిహేవ్ చేశాడా? నాకు ఎవిడెన్స్ చాలు. ఏం చేస్తున్నావు మృణాలిని? కనిపించట్లేదా? ఇవన్నీ నా ఫోన్లోకి సెండ్ చేస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నావు మృణాలిని? వీటన్నిటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. వద్దు మృణాలిని, అలా చెయ్యకు మృణాలిని. పట్టుకో మృణాలిని ప్లీజ్ మృణాలిని.